చంద్రబాబుతో జనసేన బీజేపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, మాజీ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ తో చంద్రబాబు సమావేశమయ్యారు. కూటమి నేతల ప్రచారం, ఇతర రాజకీయ అంశాలపై నేతలు చర్చిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన బీజేపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, మాజీ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ తో చంద్రబాబు సమావేశమయ్యారు. కూటమి నేతల ప్రచారం, ఇతర రాజకీయ అంశాలపై నేతలు చర్చిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన బీజేపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మొత్తం కూడా టీడీపీ నేత చంద్రబాబు మొత్తం కూడా బీజేపీ నేతలు జనసేన నేతలతో భేటీ అయ్యారు. మొత్తం కూడా జనసేన నేత పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి, అలాగే సిద్ధార్థనాథ్ సింగ్, ఈ ముగ్గురుతో కూడా చంద్రబాబు దాదాపు ఒక అరగంట సేపు నుంచి కూడా భేటీ అయిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా రాష్ట్రంలో అంటే ఇక రాబోయే రోజుల్లో ఏ విధంగా ప్రచార సరళి ఉండాలన్న దాని మీద ప్రధానంగా చర్చిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే జనసేన, టీడీపీ, బీజేపీ మూడు పార్టీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తుంది. అయితే ఉమ్మడిగా సభలు నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. నిన్న మొన్న అటు ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన, టీడీపీ, బీజేపీ సభలు విజయవంతం కావడంతో ఆ సభలు మరిన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని చెప్పి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఏ సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలి, ఆ సభలో ఎవరెవరు పాల్గొనాలన్న దాని మీద ప్రధానంగా అక్కడ టీడీపీ నేతలు, టీడీపీ చంద్రబాబుతో పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, అలాగే సిద్ధార్థనాథ్ సింగ్ కూడా చర్చిస్తారు. మరోపక్క ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారం మీద కూడా, అంటే అనపర్తిలో అయితే నల్మిల్లి రామకృష్ణారెడ్డి అలాగే ఆ సీటు కోరుకున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఆ సీట్లు కొన్ని అడ్జస్ట్మెంట్ సంబంధించిన కొన్ని సీట్ల సర్దుబాటు వ్యవహారం మీద కూడా చంద్రబాబు అలాగే బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్, పురంధేశ్వరి, అలాగే పవన్ కళ్యాణ్ తో మొత్తం కూడా చర్చలు జరుపుతున్న పరిస్థితి నెలకొంది. అలాగే కొన్ని సీట్లు రాష్ట్ర వ్యాప్తంగా అటు కడప కావచ్చు, జమ్మలమడుగు కావచ్చు, ఈ సీట్లు కూడా వాటి మీద కూడా కొంత మార్పులు చేర్పు జరిగే అవకాశం కూడా కనపడుతుంది. ఈ నేపథ్యంలో వాటి మీద కూడా అయితే చర్చిస్తున్నారు. ఇక్కడ చర్చించిన అంశాలన్నీ కూడా అటు బీజేపీ పురంధేశ్వరి కావచ్చు, సిద్ధార్థనాథ్ సింగ్ కావచ్చు, మొత్తం కూడా ఏదైతే చర్చించిన అంశాలు ఉన్నాయో అన్ని కూడా కేంద్ర దృష్టి కూడా తీసుకువెళ్ళి వాళ్ళ అనుమతితోనే ఏదైనా మార్పులు జరుపు చేయాలని కూడా బీజేపీ అధిష్టానం కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో కొంత చర్చ కూడా వాటి మీద జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా అనపర్తి సీటు విషయానికి వస్తే అక్కడ అడ్జస్ట్మెంట్ లోపంగా ఈ అనపర్తి నుంచి అయితే టీడీపీ పోటీ చేసే లెక్కలో తమ్మలపల్లి అయితే బీజేపీకి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇన్నిటి మీద కూడా సుదీర్ఘంగా అక్కడ చర్చలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఉండిలో ఏదైతే అక్కడ అదే ట్రిపుల్ఆర్కి కూడా అక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్పి చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. ఎన్ని అంశాలు కూడా చంద్రబాబు, అలాగే పవన్ కళ్యాణ్, అలాగే పురంధేశ్వరి వీళ్ళందరూ కూడా చర్చిస్తున్నారు. ఈ అంశాలతో పాటు ప్రధానంగా ఈ ప్రచార సరళి, అంటే ఇప్పటి వరకు ఎలా కొనసాగింది, క్షేత్రస్థాయిలో ఏ విధంగా వైసీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏ విధంగా తీసుకెళ్లామన్న దాని మీద కూడా మొత్తం కూడా చర్చిస్తున్నారు. అయితే ప్రధానంగా ఇక నుంచి రాబోయే రోజుల్లో అంటే నామినేషన్ల పర్వం కూడా ఈ నెల 18వ తేదీ ఈ నుంచి మొదలవుతున్న నేపథ్యంలో అసలు ఇక నుంచి ఇంకా స్పీడప్ చేయాలి. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కదా ఉమ్మడిగా అంటే మూడు పార్టీలు కూటమిగా ఈ సభలు పెట్టాలని చెప్పి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ సభలు ఎక్కడెక్కడ ఉండాలి ఏంటి అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే నిన్న జరిగిన ఏ అయితే సభలకైతే ప్రజల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో పాటు ప్రజల్లో వైసీపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలన్నింటినీ కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఆ అంశాలని ప్రజలు కూడా బాగా స్వీకరిస్తున్న నేపథ్యంలో ఇంకా మరింత జోష్ని అయితే పెంచాలని చెప్పి కూడా ఆ టీడీపీ చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఏ విధంగా ఇక రాబోయే కాలం
కాలంలో ఏ విధంగా ఉమ్మడి సభలు నిర్వహించాలని దాని మీద ప్రధానంగా ఇక్కడ కసరత్తు అయితే జరుగుతుంది. దీని మీద కూడా ఒక స్పష్టత అయితే ఈరోజు వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో అటు ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో కూడా ప్రధానంగా ఉమ్మడిగా సభలు నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఒక ప్రణాళికలను ఒక రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నారు. అయితే అక్కడ ఎవరెవరు పాల్గొనాలి, టీడీపీ తరఫున అయితే ఎవరు పాల్గొనాలి, బీజేపీ తరఫున ఎవరు పాల్గొనాలి, జనసేన తరఫున ఎవరెవరు పాల్గొనాలి అనే దాని మీద కూడా ఒక రూట్ మ్యాప్ కూడా తయారు చేసుకుంటున్నారు. మరోవైపు స్టార్ క్యాంపెయిన్స్ కూడా అంటే 18వ తారీఖు నామినేషన్ ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి స్టార్ క్యాంపెయిన్స్ కూడా ప్రచారానికి మలుచుకోవాలని చెప్పి కూడా చూస్తున్నారు. వాళ్ళు కూడా ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేయాలి ఏంటి అనే దాని మీద కూడా ఒక రూట్ మ్యాప్ అయితే ఇక్కడ సిద్ధం చేసుకుంటున్నారు. యాన్ని పూర్ణ, మనం చూసుకున్నట్లయితే కొంతమంది అభ్యర్థుల మార్పుపై కూడా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి ఏ అభ్యర్థులపై వేటు పడే అవకాశం ఉండొచ్చు అంటారు? అంటే ఎక్కడ కూడా వేటు పడే అవకాశం ఎక్కడ కనపడతలేదు. కాకపోతే కొంత అడ్జస్ట్మెంట్స్ అయితే ఇక్కడ ఉన్న నేపథ్యంలో కొన్ని సీట్లు సర్దుబాటు మాత్రమే ఇక్కడ జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవరి మీద కూడా వేటు పడే అవకాశం ఎక్కడ కూడా కనపడతలేదు. ఒక ఉండిలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే రామరాజు ఉన్నారో ఆయన ఒక్కళ్ళనే మాత్రం ఆయన ఒప్పించి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండానే అక్కడ త్రిపుల్-ఆర్కి అయితే ఇవ్వడం జరిగింది. మిగిలిన చోట ఎక్కడ కూడా కేవలం సీట్ల సర్దుబాటు అంటే అడ్జస్ట్మెంట్ అంటే తంబలపల్లిలో కనుక బీజేపీ పోటీ చేస్తే ఇక్కడ అనపర్తిలో టీడీపీ పోటీ చేసే విధంగా, అలాగే కడపలో పోటీ చేస్తే అక్కడ జమ్మల మడుగులో అంటే అడ్జస్ట్మెంట్లు మాత్రమే ఉంటాయి. కానీ ఎవరికి ఎక్కడ కూడా సీట్లు వేటు పడే అవకాశం ఎక్కడ కూడా లేదు. కాన్ఫర్ట్ పొజిషన్గా ఉంటే ఎక్కడైనా బాగోపోతేనే అంటే ఎక్కడ ఇప్పటి వరకు టీడీపీ కానీ జనసేన కానీ ఎక్కడన్నా అక్కడ అభ్యర్థి పట్ల శాంతం బాగోపోతే ఎక్కడన్నా ఫీడ్బ్యాక్ సరిగ్గా లేకపోతే అక్కడ IVRS సర్వేలో కానీ ఎక్కడ కూడా ఆయనకి అనుకూలంగా లేకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది అని తెలిస్తేనే అక్కడ అటువంటి చోట్లే ఏదన్నా సీట్లు మార్చే అవకాశం ఉంది. కానీ ఎక్కడ కూడా ఏ అభ్యర్థి మీద కూడా వేటు పడే అవకాశం ఎక్కడ కూడా లేదని చెప్పుకోవచ్చు. కేవలం సీట్ల సర్దుబాటు మీదే ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతుంది. ప్లస్ ప్రచారానికి సంబంధించి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ప్రచారం కొనసాగాలి అనే దాని మీద ప్రధానంగా సమావేశంలో చర్చించనున్నారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.